Hi everyone, welcome back. So, previous previous video లో మనము స్పార్క్ ద డెఫినిటివ్ గైడ్ టెక్స్ట్ బుక్ లోని చాప్టర్ 2 లో ఉన్న కాన్సెప్ట్స్ ని వెరీ క్విక్ గా చూసాము. అండ్ అదే చాప్టర్ నుంచి ఒక ప్రెజెంటేషన్ కూడా చేసా, సో దట్ వీ కెన్ క్విక్లీ గో త్రూ అండ్ ఇమీడియట్ గా మనము హ్యాండ్స్ ఆన్కి వెళ్ళిపోదాం ఎక్కువ డిలే చేయకుండా. అండ్ మీకు ఎక్కువ కొంచెం బిగ్ డేటా బేసిక్స్ అర్థం అవ్వాలి, ఎందుకు చేస్తున్నాం ఏంటి అని తెలియాలి అంటే ఐ వుడ్ సజెస్ట్ యూ గైస్ టు గో త్రూ సమ్ యూట్యూబ్ వీడియోస్ ఆర్ సమ్ బేసిక్ బ్లాగ్స్ అబౌట్ వాట్ ఈస్ బిగ్ డేటా, వాట్ ఈస్ అపాచీ హడూప్, తర్వాత వాట్ ఈస్ మ్యాప్ రెడ్యూస్ అండ్ హౌ ఈస్ అపాచీ స్పార్క్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాప్ రెడ్యూస్. ఈ 4 కాన్సెప్ట్స్ కొంచెం బేసిక్గా అర్థమైతే యూ విల్ గెట్ అప్ టు స్పీడ్. అసలు స్పార్క్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఎవరు యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారని దాని యూజ్ కేసెస్తో సహా మీకు అర్థమవుతుంది. సో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే బ్యాచ్ డేటా ప్రాసెసింగ్కి, స్ట్రీమ్ డేటా ప్రాసెసింగ్కి అపాచీ స్పార్క్ ఎలా ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్స్ మాత్రం కవర్ చేస్తాం ఓవర్ దిస్ ఎంటైర్ వీడియోస్ సిరీస్లో. సో ఇనీషియల్గా వీ విల్ స్టార్ట్ విత్ బ్యాచ్ డేటా ప్రాసెసింగ్. Without any ado, let's get started. So basically when we are talking about big data, we are talking about terabytes or petabytes of data or gigabytes of data, right? Data అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. అంత డేటాని ఫాస్ట్గా ప్రాసెస్ చేయాలి అంటే కనుక we need more powerful computers which can process the data in parallel. ఒకటే కంప్యూటర్ మొత్తం పని చేయకుండా డేటాని డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఒక్కొక్క కంప్యూటర్ కొంత అమౌంట్ ఆఫ్ డేటాని తీసుకుని ప్యారలల్గా ప్రాసెస్ చేస్తూ ఉంటాయి, right? Based on whatever the logic that we write, that logic will be applied on that data in parallel across all these computers. ఇలా గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కలిపితే ఒక క్లస్టర్ అంటారు. సో స్పార్క్ రన్స్ ఆన్ క్లస్టర్స్ ఫర్ లార్జ్ స్కేల్ డేటా ప్రాసెసింగ్. జనరల్గా ఏ బిగ్ డేటా సాఫ్ట్వేర్ తీసుకున్నా జనరల్గా ఒక మాస్టర్ నోడ్, స్లేవ్ నోడ్ అంటాం. ప్రీవియస్ వీడియోలో స్లేవ్ నోడ్స్ అంటే ఏంటి, అవి మ్యాప్ రెడ్యూస్ జాబ్లో ఎలా ఉపయోగపడతాయి అనేది క్విక్గా చూసాం. సేమ్ అలాగే స్పార్క్ వచ్చేసరికి ఏమంటారంటే కొంచెం పాష్గా మాట్లాడటం కోసం డ్రైవర్ నోడ్, వర్కర్ నోడ్స్ అంటారు. సో అక్కడ స్లీవ్ నోడ్స్ అంటే ఎలాగో ఇక్కడ వర్కర్ నోడ్స్ అన్న కూడా అంతే అనమాట. డ్రైవర్ నోడ్ అనేది ఇంకోటి ఉంటుంది. డ్రైవర్ నోడ్ ఈజ్ లైక్ మేనేజర్ అనమాట, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అలాగో, లేకపోతే అసలు ఎవరెవరు ఏం పని చేయాలి, ఎక్కడ ఎవరు ఖాళీగా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ మెటాడేటా మొత్తం డ్రైవర్ నోడ్లో ఉంటుంది, రైట్? అండ్ ఆల్సో మీరు ఏ కమాండ్ రాసినా అది ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే యూ విల్ సెండ్ యువర్ కమాండ్ ఆర్ ద program that you're writing to driver node. So driver node will determine where that code has to be executed. Okay, next cluster managers. Cluster managers అనేవి జనరల్గా ఎందుకు అనేవి ఏంటి అంటే డ్రైవర్ నోడ్లో కేవలం ఏ వర్కర్ నోడ్స్ ఏమేమి పని చేస్తున్నాయి, ఏది ఖాళీగా ఉంది అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన క్లస్టర్లో ఒక 10 వర్కర్ నోడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక్కొక్క వర్కర్ నోడ్ ఏదో వర్క్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక వర్కర్ నోడ్ ఫాస్ట్గా డేటా ప్రాసెసింగ్ అయిపోయి ఉండొచ్చు, ఖాళీగా ఉండొచ్చు. సపోజ్ ఇంకొక యూజర్ వచ్చి అతని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాడు. సో అవుట్ ఆఫ్ 10లో ఒక వర్కర్ ఖాళీగా ఉంది, మిగిలిన 9 ఫుల్గా ఉన్నాయి అనుకుందాం. లెట్స్ సే డేటాతో ఫుల్గా ఉంది, ఏ ప్రాసెస్ చేస్తుంది డేటాని. ఇప్పుడు ఆ ఒక్క వర్కర్ నోడే ఖాళీగా ఉందంటే ఆ ఇన్ఫర్మేషన్ డ్రైవర్ నోడ్ దగ్గర ఉంటుంది. ఏమని, 9 వర్కర్ నోడ్స్ బిజీగా ఉన్నాయి, ఒకటి ఖాళీగా ఉంది. సో అక్కడ ఈ కొత్తగా యూజర్ ఇచ్చే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఫెసిలిటీ ఉంది అని డ్రైవర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఈ క్లస్టర్ మేనేజర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే, క్లస్టర్ మేనేజర్ ఏం చేస్తుంది అంటే, ఓకే యు గో దేర్, దిస్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ యువర్ వర్కర్ నోడ్, ఈ వర్కర్ నోడ్ అనేది ఈ లొకేషన్లో ఉంది, go to this particular location and execute your program అని assign చేస్తుంది అనమాట. సో క్లస్టర్ మేనేజర్స్ assign the program execution in the actual worker nodes. అర్థమైందా? క్లియర్ సో ఫార్? అండ్ వెరీ క్విక్గా మాట్లాడాలంటే డ్రైవర్ నోడ్ చేసే పనులు ఏంటి?
ఎగ్జిక్యూట్స్ ద మెయిన్ ఫంక్షన్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ ద టాస్క్స్. అంటే మీరు ఏ కోడ్ రాసినా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఆర్ ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏంటి అనే ప్రాసెస్ మొత్తం డిఫైన్ చేసేది ఆర్ ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే, డిసైడ్ చేసేది ఎవరు అంటే డ్రైవర్ నోడ్. డ్రైవర్ నోడ్లో డ్రైవర్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఈవెన్ ఇఫ్ యూ రిమెంబర్ ఎస్టర్డే ఒక పిక్చర్లో డ్రైవర్ నోడ్లో స్పార్క్ సెషన్ అని ఒకటి ఉంటుంది. మనం ఒక స్పార్క్ ప్రోగ్రామ్ అంటే స్పార్క్ అప్లికేషన్ రాయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, స్పార్క్ సెషన్ క్రియేట్ చేసుకోవాలి, రైట్? సో డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది స్పార్క్ సెషన్ క్రియేట్ అయ్యాక మన కోడ్ మొత్తాన్ని అనలైజ్ చేసి ఆటోమేటిక్గా డివైడ్ చేస్తుంది. మన పెద్దగా రాసిన అప్లికేషన్ని ఎవరెవరు ఏమేమి పనులు చేయాలి ఏంటి అని మొత్తం ఆటోమేటిక్గా జాబ్స్ని స్టేజెస్ని టాస్క్స్. అగైన్ దీస్ ఆర్ కొంచెం హైయర్ లెవెల్ కాన్సెప్ట్స్ విచ్ విల్ డిస్కస్ అట్ లేటర్ పాయింట్ ఇన్ టైమ్. బట్ driver process is responsible for executing our main function and distribute the tasks across the executor nodes. And then executor process is nothing but the actual computer which does your actual data processing task, be it adding two numbers, be it multiplying two numbers, or average, find out, whatever the logic that you are writing, that logic is being executed by the worker nodes. And Spark jobs are broadly divided into stages and tasks, right? అసలు స్టేజ్ అంటే ఏంటి, టాస్క్ ఏంటి అనేది తర్వాత మనం లేటర్ పాయింట్లో చూద్దాము. అట్ హైయర్ లెవెల్ వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇస్ స్పార్క్. మీరు ఏ కమాండ్ రాసి ఎంటర్ కొట్టినా అంటే రన్ కొట్టినా సరే ఆ పర్టికులర్ కమాండ్ అనేది ఒక జాబ్ అనమాట, స్పార్క్ జాబ్. లైక్ క్లస్టర్కి వెళ్ళి సబ్మిట్ చేస్తున్నాము. సబ్మిట్ చేయంగానే ఆటోమేటిక్గా ఒక స్టేజెస్ క్రియేట్ అవుతాయి. స్టేజెస్లో టాస్క్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది నేను చూసిన ఎగ్జాంపుల్. స్పార్క్లో అసలు స్పార్క్ అప్లికేషన్ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే స్పార్క్ సెషన్ క్రియేట్ చేసుకోవడం. ఇది స్కేలా ఎగ్జాంపుల్, నిన్న పైథాన్ ఎగ్జాంపుల్ కూడా చూసాము. సో స్పార్క్లో మనం 5 మెయిన్ కాన్సెప్ట్స్ మాట్లాడుకున్నాం నిన్న. ఏంటిది, వాట్ ఈస్ అన్ ఆర్డిడి, వాట్ ఈస్ అ డేటా ఫ్రేమ్. సో ఆర్డిడి అంటే ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్ ఆఫ్ స్పార్క్. డేటా ఫ్రేమ్స్ అనేవి సిమిలర్ టు అన్ ఎస్క్యూఎల్ టేబుల్, బట్ వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ అన్ ఎస్క్యూఎల్ టేబుల్. సేమ్ టేబుల్ లాగానే ఒక ఎస్క్యూఎల్ డేటాబేస్లో ఒక టేబుల్ ఎలా ఉంటుందో డేటా ఫ్రేమ్ కూడా అలాగే కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, నా మనం ఒక హ్యూజ్ చంక్ ఆఫ్ డేటా ఉంది, ఒక 1 GB ఆఫ్ డేటా ఉంది. ఆ 1 GB ఆఫ్ డేటాని మనం డిస్ట్రిబ్యూట్ చేసి ప్రాసెస్ చేయాలి అంటే ఆటోమేటిక్గా స్పార్క్ ఏం చేస్తుంది అంటే డివైడ్ చేస్తుంది అనమాట 1 GB ఆఫ్ డేటాని. దాని దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ బట్టి ఆటోమేటిక్గా పీసెస్ చేస్తుంది అనమాట, చిన్న చిన్న పీసెస్ కింద. ఆ ఇండివిజువల్ పీసెస్ని పార్టిషన్ అంటారు. సో ఎప్పుడైతే డేటాని మల్టిపుల్ పీసెస్గా చేసిందో ఒక్కొక్క పీస్ని ఒక్కొక్క పార్టిషన్ అంటాం. ఇలా అన్ని పార్టిషన్స్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అండ్ అసలు ఈ పార్టిషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి అనేది ఇవాళ ప్రాక్టికల్ సెషన్లో మీకు చూపిస్తాను. ఓకేనా? నౌ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మనం స్పార్క్ అప్లికేషన్ రాసేటప్పుడు రకరకాల లాజిక్ రాస్తూ ఉంటాం. లైక్ లెట్స్ సే 2 కాలమ్స్ని కలపాలంటే కంకాటినేషన్, ఆర్ లెట్స్ సే ఒక 2 టేబుల్స్ ఉన్నాయి ఆర్ 2 డేటా సెట్స్ ఉన్నాయి. ఆ 2 టేబుల్స్ని కానీ 2 డేటా సెట్స్ని కానీ జాయిన్ చేయాలి అంటే ఎస్క్యూఎల్లో యూజ్ చేసినట్టు లెఫ్ట్ జాయిన్, ఇన్నర్ జాయిన్, రైట్ జాయిన్ ఎలాగైతే ఉంటాయో ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట జాయిన్స్. సో ఈవెన్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద టేబుల్ ఉంది, ఆ టేబుల్లో కొన్ని రికార్డ్స్ని ఒక ఫిల్టర్ చేయాలి అనుకోండి. సో అదొక ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా వేర్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది, ఆర్ ఫిల్టర్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. అలాగే మొత్తం మీరు అప్లై చేసిన లాజిక్ మొత్తం అయిపోయాక మన డేటాని ఒక చోట స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. మేబీ ఒక ఫైల్లో స్టోర్ చేసుకోవాలి అనుకోవచ్చు, ఆర్ ఒక్కొక్కసారి ఒక ఎస్క్యూఎల్ డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలనుకోవచ్చు. వేరెవర్ ఇట్ ఈస్, మన అప్పటిదాకా అప్లై చేసిన లాజిక్ మొత్తం మన డేటా మీద అప్లై అయ్యి మన ఫైనల్ రిజల్ట్ ఒక చోట కావాలి అనుకుంటే అప్పుడు కొన్ని ఫంక్షన్స్ వాడుకుంటాం. సో ఏ ఫంక్షన్స్ అయితే మనం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి అంటే మన డేటా మీద లాజికల్గా అప్లై అవ్వడానికి ఉపయోగిస్తామో వాటిని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాము. అండ్ ఏ ఫంక్షన్స్ని అయితే మనము
అప్పటిదాకా రాసిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగిస్తామో వాటిని యాక్షన్స్ అంటాం. సో ఎప్పుడైతే ఒక యాక్షన్ ఎన్కౌంటర్ చేస్తామో ఆ ట్రిగర్ చేస్తామో అప్పటిదాకా రాసిన ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్స్ అన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట, రైట్? అండ్ సిన్స్ వీ నో దట్ స్పార్క్ ఈజ్ లేజీ ఎవాల్యుయేషన్ ప్రాసెస్, అంటే until an action is encountered, none of the transformations that were written so far will not be executed on the data. Is it clear so far? Hello? Yeah, yes. Okay. So again, we'll talk much about partitions later. For timing, let's keep it at the higher level. ఓకే, ఇక్కడతో ఆపేద్దాము అండ్ విల్ స్విచ్ టు ప్రాక్టికల్ సెషన్. ఇప్పుడు ఐ ఆల్రెడీ హ్యావ్ మై క్లస్టర్ స్టార్టెడ్. మనం ఫస్ట్ స్పార్క్ అప్లికేషన్ ఫస్ట్ ఏం చేయాలి, స్పార్క్ సెషన్ క్రియేట్ చేసుకోవాలి. అదే డేటాబ్రిక్స్లో అనుకోండి, మనకి రెడీగా స్పార్క్ సెషన్ ఉంటుంది. సో మనకు ఆల్రెడీ స్పార్క్ సెషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకేనా? నౌ let's say I want to read data from a CSV file, because the main reason of learning Spark or any big data technology is to process data kada. So data అనేది ఎక్కడో ఒక చోట ఉండాలి. Maybe the data might be in a SQL database, or the data might be in a CSV file, or the data might be coming from a website. అంటే వెబ్సైట్లో JSON డేటా ఉంటుంది కదా బ్యాక్ ఎండ్ లో, అది కావచ్చు. ఆర్ డేటా మైట్ బి ఇన్ JSON ఫైల్ ఇట్ సెల్ఫ్, ఎక్కడన్నా ఒక ఫోల్డర్ లో ఎక్కడ ఒక లొకేషన్ లో ఒక JSON ఫైల్ కూడా ఉండొచ్చు, వేర్ ఎవర్ ఇట్ మైట్ బి. సో డేటా అనేది ఎప్పుడు ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లో లేదు, రకరకాల ఫైల్ ఫార్మాట్స్ లో ఉంది. సో ఆల్ వీ వాంట్ టు డూ ఇస్ process that data. When we say process the data, we want to apply some sort of a logic on that data, right? Firstly, we will take some sample data sets. By default, Databricks lo meeku కొన్ని sample data sets inbuilt గా ఇస్తాడు అనమాట. Okay, to get started and practice some basics of Spark, what you can do is you can freely access some sample data sets that are provided by Databricks. So అవి ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే dbutils.fs.ls. సో dbutils అంటే డేటాబ్రిక్స్ యూటిలిటీస్ అనమాట. సో డేటాబ్రిక్స్ యూటిలిటీస్ అనేది ఒక మాడ్యూల్ లాంటిది. ఓకే, సో డేటాబ్రిక్స్ అనేది ఒక మాడ్యూల్ లాంటిది, వేర్ యూ యాక్చువల్లీ హ్యావ్ వేరియస్ ఫంక్షన్స్ విచ్ యూ కెన్ యూస్ టు యాక్సెస్ డేటా, ఆర్ ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ సర్వీసెస్ కనెక్ట్ చేసుకోవడానికి కానీ, లైక్ ఒక పాస్వర్డ్స్, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్కడన్నా ఒక కీవర్డ్ లాంటి సర్వీస్లో స్టోర్ చేసుకున్న వాటిని యాక్సెస్ చేసుకోవడానికి డేటాబ్రిక్స్ యూటిలిటీస్ వాడుకోవచ్చు. ఓకే, సో యాజ్ ఇట్స్ మెన్షన్స్ అక్కడ డాక్యుమెంటేషన్ చూస్తే, దిస్ పర్టికులర్ క్లాస్ ప్రొవైడ్స్ dbutils functionality for Python notebooks. Okay, so what we can do with this is that we can actually list what are all the folders that we have in our Databricks environment. Okay, సో జనరల్గా మనం ఒక స్పార్క్ క్లస్టర్ అనేది వాడుతున్నామంటే దాని మీనింగ్ ఏంటి, బ్యాక్ ఎండ్లో ఏదో ఒక కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్ లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్, దాని లోపల మన స్పార్క్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యింది, అంతే కదా. సో obviously when we are installing software in a computer with an operating system, obviously it will have some root path, root directory నుంచి మొదలు పెడతాం. సో అలాగే dbutils.fs అంటే ఫైల్ సిస్టమ్ యూటిలిటీస్ అంటారు అనమాట. అంటే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ సమ్ బేసిక్ యూనిక్స్ ఆర్ లైనక్స్, మనకి ఎఫ్ఎస్ ఆర్ ఎల్ఎస్ అంటే లిస్ట్ అని, ఎంకేడిఐఆర్ అంటే మేక్ ఏ డైరెక్టరీ, ఆర్ఎండిఐఆర్ అంటే రిమూవ్ డైరెక్టరీ అని ఎలాగైతే మనకి యూనిక్స్ ఆర్ లైనక్స్ లో కమాండ్స్ ఉంటాయో, సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆల్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ దట్ ఆర్ అవైలబుల్ అండర్ రూట్ ఫోల్డర్ అని అడుగుతున్నట్టు. ఓకే, ఇఫ్ యూ సీ dbutils.fs.ls అనగానే నాకు నా రూట్ డైరెక్టరీలో డేటాబ్రిక్స్ స్పార్క్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయ్యిందో
ఆ పర్టికులర్ మెషిన్లో నా రూట్ డైరెక్టరీ నుంచి చూస్తే ఇవన్నీ యాక్సెసిబుల్ ఉన్నాయి నాకు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో నాట్ స్పార్క్ బట్ డేటాబ్రిక్స్ అనేది కూడా ఇంకొక లేయర్ కాబట్టి స్పార్క్ పైన సాఫ్ట్వేర్ లేయర్ కాబట్టి. సో డేటాబ్రిక్స్ రూట్ పాత్ నుంచి ఏమేమి యాక్సెస్ ఉన్నాయని చూపిస్తుంది ఇక్కడ. నా అందుట్లో మనకి డేటాబ్రిక్స్ డేటా సెట్స్ అనేవి బై డిఫాల్ట్ వస్తాయి మనకి. యూ జస్ట్ గో ఇన్ దేర్. సో యూ విల్ హ్యావ్ many data sets which you can make use of and test your data, write your sample codes, practice whatever మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అనమాట. Now I already got some sample data sets for reference. So firstly, let's try to understand how to read the data from a CSV file. I hope everyone has some knowledge about what is a CSV file. I'll not go much deep about it. So I already have a path here. Sorry. So there is this path. సో ఈ పాత్లో నాకు ఒక సిఎస్వి ఫైల్ ఉంది, అంటే మెనీ ఫైల్స్ ఉన్నాయి కానీ నాకు ఒక సిఎస్వి ఫైల్ దొరికింది. సో ఈ సిఎస్వి ఫైల్లో కాంటెంట్స్ ఉన్నాయి అనమాట, సమ్ డేటా ఉంది. ఓకే, నౌ ఐ వాంట్ టు రీడ్ ద డేటా ఆఫ్ ది సిఎస్వి ఫైల్ ఇన్ టు ఎ డేటా ఫ్రేమ్. ఓకే, సో మన డేటా ఫ్రేమ్ అంటే ఏం అర్థం చేసుకుందాం? డేటా ఫ్రేమ్ ఈ సిమిలర్ టు ఎ టేబుల్ ఇన్ ఎన్ ఎస్క్యూఎల్ డేటాబేస్ విచ్ హ్యాస్ రోస్ అండ్ కాలమ్స్, అంతే కదా? అంటే ఈ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని నేను ఒక డేటా ఫ్రేమ్లో లోకి మార్చగలిగితే కనుక దెన్ ఐ కెన్ వ్యూ ద కాంటెంట్స్ ఆఫ్ దట్ సిఎస్వి ఫైల్ లైక్ ఎ టేబుల్. am I right? So in order to do that, firstly I'll create a variable. I'll say df_csv. okay, సో df_csv అనేది ఒక వేరియబుల్. ఇప్పుడు ఆ వేరియబుల్ లోకి నేను ఆ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని స్టోర్ చేయాలి, సో దట్ ఆ వేరియబుల్ అనేది నాకు డేటా ఫ్రేమ్ గా మారుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే ఐ విల్ యూజ్ ద సింటాక్స్ spark.read.csv. so csv is a method inside the read class where you have various methods defined. అంటే read అనే ఒక క్లాస్ లో you have various methods to read csv files, json files, parquet files, avro files, ఇలా రకరకాల ఫైల్ ఫార్మాట్స్ ని రీడ్ చేయడం కోసము you can actually you have various built-in functions that are available for you. So all you have to do is spark.read. మీ ఫైల్ ఫార్మాట్ ని, సపోజ్ నాకు ఒక JSON ఫైల్ ఉందంటే ఇన్స్టెడ్ ఆఫ్ CSV ఐ విల్ గివ్ JSON. లెట్స్ సే నా దగ్గర ఒక పార్కే ఫైల్ అనేది ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ CSV ఐ విల్ గివ్ పార్కే. సో జస్ట్ ద ఎక్స్టెన్షన్ చేంజెస్. ఓకేనా, నా ఫైల్ ఫార్మాట్ బట్టి ఐ విల్ చేంజ్ మై ఎక్స్టెన్షన్ హియర్ ఎట్ ద ఎండ్. Actually method, sorry, not extension, this method name. Okay, so I should also provide where my file is, right? And then a file ekkada undi ana information kuda provide cheyali. So I will provide this path. So ee location lo na CSV file undi, I want to read the contents of that CSV file, and this particular line of code which is highlighted will return a data frame. Ante మీ స్పార్క్ సెషన్ ఉంది, స్పార్క్ సెషన్ యూజ్ చేసుకుని రీడ్ క్లాస్లో సిఎస్వి మెథడ్ని యూజ్ చేసుకుంటున్నారు. సిఎస్వి మెథడ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ద పాత్ ఆఫ్ ద ఫైల్ విచ్ యూ వాంట్ టు రీడ్, రైట్? సో ఇవన్నీ ప్రొవైడ్ చేశాక లెట్స్ జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎక్స్పాండ్ చేసి చూస్తే యు సీ after executing this command, it is returning a PySpark data frame. ఓకేనా, సో ఇంతకు ముందు ఇది ఓన్లీ ఒక వేరియబుల్. ఎప్పుడైతే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసామో ఇది ఏదైతే రిటర్న్ చేస్తుందో అది వచ్చి వేరియబుల్ స్టోర్ అయింది. నా ఈ లైన్ ఈ హైలైటెడ్ లైన్ ఏం క్రియేట్ చేస్తుంది? ఒక డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేస్తుంది. నౌ సిన్స్ ద డేటా ఫ్రేమ్ ఈస్ బీయింగ్ అసైన్డ్ టు దిస్ పర్టికులర్ వేరియబుల్, దిస్ బికేమ్ ఏ డేటా ఫ్రేమ్, రైట్? నా ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ యొక్క కాంటెంట్స్ చూడాలి అంటే
Simply we can use df_csv.display. ఓకేనా? సో ఇక్కడ చూస్తే కనుక మనకి డేటా మొత్తం ఇలా నీట్గా టాబ్యులర్ ఫార్మాట్లో వచ్చింది, రైట్? Is it clear for you so far? Yes, Pooji. Okay, perfect. And you might be wondering, what is this C0, C1? మనకి ఈ పర్టికులర్ ఫైల్లో దెర్ ఈస్ నో హెడర్ ఇన్ఫర్మేషన్. అసలు మనకి జనరల్గా ఒక ఎక్సెల్ షీట్ కానీ ఒక టేబుల్ కానీ తీసుకుంటే కాలం నేమ్స్ ఉంటాయి, కానీ అసలు మనం ఏదో ర్యాండమ్ సిఎస్వి ఫైల్ తీసుకున్నాం కాబట్టి అందులో పెద్ద హెడర్స్ ఏం లేవు. ఐ డోంట్ నో వాట్ దిస్ డేటా ఈస్, బట్ మామూలుగా రీడ్ చేసాం సరదాకి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఫైల్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఏ టెక్స్ట్ ఫైల్. ఇప్పుడు ఇది తీసుకుందాము. సో if you guys are having good knowledge about what is a CSV file, you'll understand what is a text file as well. So CSV is also a text file, but with specific format and convention of storing the data, right? So ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫైల్ కూడా రీడ్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ అయ్యింది, and it says it also returned a data frame, but it says it has only one column. ఇందాక ఇన్ని కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి పెద్దగా చూపించింది, ఈసారి ఒకటే కాలం ఉందంట. అసలు అదేంటో చూద్దాం. Now if you see some gibberish, some letters ఏంటో, అంటే మన కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్ ఏంటో తెలియదు, కానీ మనం జస్ట్ రీడ్ చేసాము, రైట్? లెట్స్ టేక్ వన్ మోర్ text file which has some formatting. I'm taking the data set called sample movie lens data. Okay, na? Now if you see, again this is also creating only one column, కానీ ఇక్కడ ప్రతి రికార్డ్ లో 3 వాల్యూస్ ఉన్నాయి, రైట్? అసలు ఏంటి వాల్యూస్? సో బట్ ఇట్ లుక్స్ లైక్ every column has data where there are 3 numbers, where each number is separated by 2 semicolons. Avuna? Am I correct? Yes. అంటే మనకి ఇక్కడ ఒక స్పెసిఫిక్ సెపరేటర్ ఉంది. అంటే మేబీ వీ కెన్ కన్సిడర్ దట్ ద డబుల్ సెమీకాలన్ ఈజ్ ఏ సెపరేటర్. సిఎస్వి ఫైల్లో జనరల్గా కాంటెంట్స్ ఎలా ఉంటాయి? కాలం 1, కాలం 2, కాలం 3, ఇలా సో అని ఉంటాయి, అవునా? కానీ సమ్ టైమ్స్ మనకి ఒక్కొక్క కాలంకి కాలం సెపరేటర్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు కదా. సో ఈ పర్టిక్యులర్ ఫైల్లో మనకి కామా లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ కామా వీ హ్యావ్ ఏ కాలం, డబుల్ కాలం, రైట్? సో అలాంటప్పుడు ఇప్పుడు నాకేం కావాలి? నా రిజల్ట్ ఏం కావాలి? ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క ఇండివిజువల్ కాలంలోకి కావాలి అనుకుంటే కనుక వాట్ ఐ కెన్ డూ ఇస్ సెప్ అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్, వాట్ ఎవర్ ఈస్ ఫైన్ ఇన్ పైథాన్. సో కోట్స్ లోపల ఐ విల్ గివ్ డబుల్ కాలం. నౌ ఇఫ్ యూ సీ, ఇంతకు ముందు ఒకే ఒక కాలం చూపించింది, ఈసారి 3 చూపిస్తుంది. ఇప్పుడు రిజల్ట్ కూడా చూద్దాము. సో మనం డబుల్ కాలం ఇచ్చాం కాబట్టి, సో wherever it is finding a double column, it is splitting it into a new column. అంటే ద నెక్స్ట్ వచ్చే నెంబర్ని ఒక కొత్త కాలంలోకి ఆటోమేటిక్గా స్ప్లిట్ చేసేస్తుంది, రైట్? అర్థమైందా? Yeah, bro. ఓకే, నా సో ఇప్పుడు మీకు సెపరేటర్ గురించి అర్థమైంది. లెట్స్ సే నాకు ఈ పర్టిక్యులర్ ఫస్ట్ రో, అంటే ఫైల్లో జనరల్గా ఫస్ట్ రో ఎప్పుడు హెడర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే కాలం నేమ్స్ ఉంటాయి యూజువల్గా కదా. సో లెట్స్ సే ఐ వాంట్ టు కన్సిడర్ ద వెరీ ఫస్ట్ రో ఆఫ్ మై ఫైల్ యాజ్ ద హెడర్ ఆఫ్ ద ఫైల్. ఓకే, సో అప్పుడు నేనేం చేయొచ్చు అంటే కామా హెడర్ ఇస్ ఈక్వల్స్ టు ట్రూ అని పెట్టుకోవచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మన సిఎస్వి ఫైల్ ఆర్ టెక్స్ట్ ఫైల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్,
ఆ టెక్స్ట్ ఫైల్ ఆర్ సిఎస్వి ఫైల్లో ఫస్ట్ రో ఏదైతే ఉంటుందో దాన్ని హెడర్గా కన్సిడర్ చేసుకో అని చెప్తాం. సో ఇప్పటిదాకా మనం హెడర్ ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా అది _C0, C1, C2 అని డిఫాల్ట్గా ఇచ్చేసుకుంది, డిఫాల్ట్ నేమింగ్ కన్వెన్షన్. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పాం, హెడర్ ఇస్ ఈక్వల్స్ టు ట్రూ అన్నాం కాబట్టి ఈ ఫస్ట్ రో 0, 2, 3 అనే వాల్యూస్ హెడర్గా మారిపోతాయి. ఓకేనా? If you see, now the column names have changed. _C0, _C1, _C2 అని కాకుండా ఆ ఫస్ట్ రోలో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అవి హెడర్స్లో మారిపోయింది. క్లియర్? ఓకే. సో ఇలా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి అనేసి అడిగితే కనుక దెర్ ఆర్ మెనీ ఆర్గ్యుమెంట్స్ విచ్ యూ కెన్ కాన్ఫిగర్ ఫర్ సిఎస్వి ఫైల్. ఇఫ్ యూ సీ ఇక్కడ సిఎస్వి డెఫినేషన్లో బై డిఫాల్ట్ ఫైల్ ఎక్కడ ఉందో చెప్పాలి కాబట్టి పాత్ ఇస్తాం. అది కాకుండా మిగిలినవన్నీ ఆప్షనల్ పారామీటర్స్ విచ్ యూ కెన్ పాస్ టు యువర్ సిఎస్వి మెథడ్. లైక్ సెపరేటర్ మనం పాస్ చేసాం, కానీ ఆప్షనల్ పారామీటర్ అది. తర్వాత ఎన్కోడింగ్, మనకి ఫైల్స్లో రకరకాల ఎన్కోడింగ్ ఉంటాయి. UTF-8, UTF-16, 32, ANSI, ఇలా రకరకాల ఎన్కోడింగ్స్ ఉంటాయి కదా. మీ ఎన్కోడింగ్ బట్టి ఇచ్చుకోవచ్చు. కోడ్ క్యారెక్టర్ అంటే ఒక్కొక్కసారి ఒక కాలంలో సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. సో అలాంటప్పుడు మన కోడ్ క్యారెక్టర్ ఏమన్నా ఉందా, ఎస్కేప్ క్యారెక్టర్ ఏమన్నా ఉందా. సో ఇఫ్ యూఆర్ వర్కింగ్ విత్ CSV ఫైల్స్ యూ విల్ గెట్ టు నో మచ్ బెటర్ అబౌట్ ఇట్. ఓకేనా? నౌ we will discuss one more useful optional parameter in the CSV method. Okay, ఇది CSV మెథడ్ ఇప్పటిదాకా పాత్ చూసాము, సెపరేటర్ చూసాము, హెడర్ చూసాము. And if you see, whenever you're executing this, every single time you're getting your column name and the corresponding data type. Am I right? Hello? Yes, Pujit. Yeah, we are getting. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే ఐ వాంట్ టు మేబీ వాట్ ఐమ్ థింకింగ్ ఇస్, నాకు స్ట్రింగ్ డేటా టైప్ వద్దు. ఓకే, బై డిఫాల్ట్ టెక్స్ట్ ఫైల్ అనేసరికి ఆటోమేటిక్గా అన్ని స్ట్రింగ్స్ అని తీసుకుంటుంది అనమాట స్పార్క్. కానీ స్పార్క్ ఈజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు ఆటోమేటికలీ డిటెక్ట్ డేటా టైప్స్. కాకపోతే మనం స్పెసిఫిక్గా చెప్పాలి, నువ్వు ఆటోమేటిక్గా డేటా టైప్స్ డిటెక్ట్ చెయ్యి బై లుకింగ్ ఎట్ ద డేటా అని చెప్పొచ్చు అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇన్ఫర్ స్కీమా అనేసి ఇచ్చి ట్రూ అని ఇచ్చామనుకోండి. నౌ ఇఫ్ యూ సీ, ఇంతకుముందు స్ట్రింగ్ ఉన్నది ఇంటీజర్ అయిపోయింది. ఎలా అయింది? ఎనీ ఐడియా? Yeah, just to we pass the argument in for schema like. ట్రూ. అవును, ఇది పెట్టడం వల్లే అది జరిగింది. కానీ ఎందుకు స్ట్రింగ్ నుంచి ఇంటీజర్గా మారింది? Because the data is in numeric. ఎగ్జాక్ట్లీ. కానీ స్పార్క్ అనేది, సో ఇప్పటిదాకా ఇఫ్ యూ టేక్ అంటే ఇది ఒక్క పీస్ని ఇగ్నోర్ చేసేస్తే కనుక మీరు ఇక్కడ దాకా రాసిందంతా ట్రాన్స్ఫర్మేషన్. ఈ లైన్ ఆఫ్ కోడ్ మొత్తం, ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఎవరైనా చెప్పండి, మొత్తం ఈ లైన్ ఆఫ్ కోడ్ అంతా ట్రాన్స్ఫర్మేషన్. ఏంటి? క్రియేషన్ ఆఫ్ డేటా ఫ్రేమ్. కానీ ఎప్పుడైతే మీరు ఇన్ఫర్ స్కీమా అని పెట్టారో అప్పుడు ఏమవుతుంది అంటే స్పార్క్ యాక్చువల్గా డేటాలోకి వెళ్తుంది అనమాట. ఓకేనా? డేటాని సెకండరీ స్టోరేజ్ నుంచి మెమరీలోకి తీసుకొచ్చి ఫస్ట్ రికార్డ్, కేవలం ఒక రికార్డ్ని మాత్రమే తీసుకొచ్చి వాటి యొక్క డేటా టైప్స్ చూస్తుంది. ఇప్పుడు పైథాన్లో మీరు ఒక వేరియబుల్ ఏ అంటే A = 1 అని పెడితే ఏ అనేది ఇంటీజర్ డేటా టైప్ అనేది చెప్తుంది. అది A = డబుల్ కోట్స్ పెడితే స్ట్రింగ్ అని చెప్తుంది ఆటోమేటిక్గా. ఐమ్ రైట్? సిమిలర్లీ స్పార్క్ కూడా ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ రో ఆఫ్ డేటాని చూసి డేటా టైప్ని డిఫైన్ చేసేస్తుంది, అంతేగాని ఎంటైర్ టేబుల్ డేటాని చూసి డేటా టైప్ డిఫైన్ చేయాలి. ఓకేనా? సో లెట్స్ సే ఫస్ట్ రోలో ఫస్ట్ యాక్చువల్ డేటా రోలో ఇక్కడ స్ట్రింగ్ ఉందనుకోండి, కానీ మిగిలిన కాలం అంతా ఇంటీజర్స్ ఉందనుకోండి, then it will define the second column as string data type because it will only look at the first record of the table. సో నేనేం చెప్తున్నానంటే ఇది లేకపోతే కనుక
దిస్ ఎంటైర్ లైన్ ఆఫ్ కోడ్ ఇస్ అ ట్రాన్స్ఫర్మేషన్. కానీ ఎప్పుడైతే ఇన్ఫర్ స్కీమా తెచ్చామో అప్పుడు డేటా అనేది మెమరీలోకి లోడ్ అవుతుంది కనుక అది యాక్షన్ అవుతుంది. డస్ ఇట్ మేక్ సెన్స్? Yeah, got it. Or if you're confused, ask me again. I'll re-explain. I'll take this as a no. So, okay. So I'll execute this and this. Okay. Now you got to understand some basic functionality about reading a CSV file. Okay, na? Meeku arthamaindi kada? Now, let's try to understand some other functions. కేవలం సిఎస్విని రీడ్ చేసుకోవటము, దాని ఆప్షన్స్ మాత్రమే చూసాం. అండ్ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశాక ఎలా డిస్ప్లే చేయాలో చూసాం. నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ ఎ ఫ్యూ అదర్ ఫంక్షన్స్. లైక్ లెట్స్ సే ఈ డేటా ఫ్రేమ్ యొక్క స్కీమా కావాలి. ఓకే, ఎస్క్యూఎల్ డేటాబేస్లో ఒక టేబుల్కి ఎలాగైతే స్కీమా ఉంటుందో, లైక్ దిస్ ఈస్ ద కాలమ్ నేమ్, దిస్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ దట్ కాలమ్ అండ్ వెదర్ ఇట్ కెన్ హ్యావ్ నల్స్ ఆర్ నాట్ అని ఎలాగైతే ఒక స్కీమా ఉంటుందో, సేమ్ అలాగే ఈ డేటా ఫ్రేమ్లో ఉన్న డేటాకి స్కీమా ఏంటి అని ప్రింట్ చేయాలి అనుకోండి. ఐ కెన్ సింప్లీ డూ సంథింగ్ లైక్ డేటా ఫ్రేమ్ నేమ్ డాట్ ప్రింట్ స్కీమా అని కొట్టచ్చు. ఇదొక ఫంక్షన్. సో ఇలా ప్రింట్ స్కీమా అని కొట్టంగానే ఇట్ విల్ గివ్ మీ వాట్ ఈస్ ద కాలమ్ నేమ్ అండ్ వాట్ ఈస్ ద డేటా టైప్, వెదర్ ఇట్ క్యాన్ బి ట్రూ ఆర్ నాట్. So it will print the schema for you. అర్థమైందా? Is it clear for you? Yes. Okay. Now, ఇప్పుడు let's say నాకు ఈ డేటా ఫ్రేమ్ లో ఉన్న ప్రతి ఒక్క కాలం నేమ్ నాకు కావాలి. ఈ డేటా ఫ్రేమ్ లో ఉన్న ప్రతి ఒక్క కాలం నేమ్ నాకు కావాలి అనుకోండి. అప్పుడు నేనేం యూజ్ చేయొచ్చు అంటే డేటా ఫ్రేమ్ నేమ్ డాట్ కాలమ్స్ అని ఇవ్వగానే నాకు ఆ లిస్ట్ ఆఫ్, అంటే ఈ డేటా ఫ్రేమ్ లో ఉన్న ప్రతి ఒక్క కాలం నేమ్ నాకు ఒక లిస్ట్ లోకి వచ్చేస్తుంది, పైథాన్ లిస్ట్ లోకి. రైట్. నా ఇప్పుడు నేను కావాలంటే కాలం లిస్ట్ అని పెట్టుకుని ఒక వేరియబుల్ పెట్టుకుంటే ఇలా అసైన్ చేస్తాను అనుకోండి. సో ఇఫ్ యూ సీ ద అవుట్పుట్ ఆఫ్ దిస్, ఇట్ విల్ బి లిస్ట్. ఇలా యాక్సెస్ చేయొచ్చు. ఆర్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ సీ ద డేటా టైప్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేరియబుల్, యూ కెన్ డూ టైప్ ఆఫ్, ఇది కొట్టంగానే లిస్ట్ అని వస్తుంది. అదే మీరు దీని యొక్క టైప్ చూసారు అనుకోండి, టైప్ ఆఫ్ ఇది ఇట్ సేస్ డేటా ఫ్రేమ్, PySpark డేటా ఫ్రేమ్ అని చెప్తుంది. అర్థమవుతుందా మీకు? హలో? Yes, the small doubt, like df underscore csv dot columns and rasaka, అది ఆటోమేటిక్ అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది కదా, వీఆర్ నాట్ డిస్ప్లేయింగ్ ఎనీథింగ్. సో ప్రింట్ చేస్తుంది కాలమ్స్ ఏమేంటివి అనేది ఒక లిస్ట్ లో ప్రింట్ చేస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఏంటి అని అంటే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి కౌంట్ కావాలి అనుకుంటే కనుక కౌంట్ అని వాడుకోవచ్చు. 1500 రికార్డ్స్ ఉన్నాయి అంటే ఈ డేటా ఫ్రేమ్ లో 1500 రికార్డ్స్ ఉన్నాయంటే బేసికలీ ఈ ఎంటైర్ ఫైల్లో ఉన్న రికార్డ్స్ ఎన్ని అంటే 1500 రికార్డ్స్ అని చెప్తుంది. నౌ ఇది కాకుండా నౌ లెట్స్ గో లిటిల్ బిట్ డీప్. లెట్స్ డు డిస్క్రైబ్. సో డిస్క్రైబ్ కూడా బేసికలీ అసలు ఇది ఏంటిది, దీని టైప్ ఏంటి, ఒక బేసిక్ సమ్మరీ ఇస్తుంది. ఒక్కొక్క కాలం నేమ్ ఏంటి, దాని డేటా టైప్ ఏంటి అన్న ఒక మెటా డేటా ఇస్తుంది అనమాట. సిమిలర్ టు ప్రింట్ స్కీమా బట్ నాట్ ఎగ్జాక్ట్లీ దిస్. ఓకే. అండ్ లెట్స్ సే ఇప్పుడు ఈ పర్టికులర్ డేటా ఫ్రేమ్ లో ఆర్ ఈ ఫైల్లో 3 కాలమ్స్ ఉన్నాయి కదా. నాకేంటి అంటే ఫస్ట్ కాలం నేమో ఐడి, సెకండ్ కాలం నేమో సమ్ అదర్ ఐడి, థర్డ్ కాలం ని స్కోర్ అండ్ సంథింగ్, ఒక 3 వాల్యూ. బేసికలీ కాలం నేమ్స్ ని రీనేమ్ చేద్దాం అనుకుంటుంది. అంటే ఈ 0, 2, 3 డజంట్ మేక్ సెన్స్ కదా. సో లెట్స్ డూ వన్ థింగ్, హెడర్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని తీసేద్దాం, బికాస్
ఇది కూడా యాక్చువల్ డేటానే కదా, 0, 1, 2, 3 అనేది మనం శాంపుల్గా మార్చుకుందాం. అండ్ ఇన్ఫర్ స్కీమ్ అని కూడా తీసేద్దాం. తీసేసాక ఇప్పుడు డిస్ప్లే చేసి చూద్దాం, కాంటెంట్స్ ఏమన్నా తెలుస్తుంది. ఇప్పుడు మనకు 3 కాలమ్స్ ఉన్నాయి. నాకేం కావాలి అంటే ఐ వాంట్ టు రీనేమ్ ద కాలమ్ C0 టు మూవీ ఐడి. ఓకేనా, I want to give C0 as movie ID, C1 as movie rater ID or user ID, and ఈ _C2 అనే దాన్ని I want to give that as rating అనే కాలమ్ నేమ్లో మారుద్దాం అనుకుంటున్నా. ఓకేనా, సో హౌ I can do that is, ఫస్ట్ మన డేటా ఫ్రేమ్ నేమ్ తీసుకుందాం. డేటా ఫ్రేమ్ డాట్ నాకేం కావాలి అంటే రీనేమ్ చేయాలి. సో నాకు స్పైస్పార్క్లో ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని ఏమంటారు అంటే విత్ కాలమ్ రీనేమ్డ్ అంటారు. సో విత్ కాలమ్ రీనేమ్డ్ ఏంటి అంటే మీరు ఎగ్జిస్టింగ్ కాలమ్, ఇక్కడ డెఫినేషన్ చూడండి, ఎగ్జిస్టింగ్ కాలమ్ నేమ్ ఏంటి అండ్ న్యూ కాలమ్ నేమ్ ఏంటి అని ఇవ్వచ్చు. సో దట్ _C0 అని కొత్త కాలమ్ నేమ్ ఏంటి అని ఒక వాల్యూ ఇచ్చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో లెట్స్ డూ వన్ థింగ్, _C0 దీన్ని ఏమనుకుందాం, మూవీ ఐడి అనుకుందాం. ఐడి డాట్ డిస్ప్లే. ఫస్ట్ ఇది ఒకదాన్ని చూద్దాం. ఓకేనా, నౌ ఇఫ్ యూ సీ ఇక్కడేమో C0 ఉంది, కానీ ఇక్కడ ఎప్పుడే మనం రీనేమ్ చేస్తాం కదా, C0 అనే దాన్ని మూవీ ఐడి అనే ఒక దాంతో రీనేమ్ చేసాం యూజింగ్ విత్ కాలమ్ రీనేమ్ ఫంక్షన్. సో విత్ కాలమ్ రీనేమ్ ఫంక్షన్ ఏం చేస్తుందిరా అంటే ఒక ఎగ్జిస్టింగ్ కాలమ్ నేమ్ని ఇచ్చి దాన్ని రీనేమ్ చేయాలి అనుకుంటే కొత్త కాలమ్ నేమ్ కూడా తీసుకుని రీనేమ్ చేసి పెడుతుంది మనకి. ఇజ్ ఇట్ క్లియర్? అదే ఇప్పుడు నాకు మిగిలిన కాలమ్స్ కూడా రీనేమ్ చేయాలి అంటే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాకెట్ అయ్యాక మళ్ళీ డాట్ పెట్టి అగైన్ విత్ కాలమ్ రీనేమ్ అని రాసుకోవచ్చు. ఇలా రాసి ఇప్పుడు నాకేం కావాలి, _C1 వచ్చేసరికి యూజర్ ఐడి కావాలి. నాకు C1 వచ్చేసరికి యూజర్ ఐడి. ఇప్పుడు చూస్తే _C1 అనేది యూజర్ ఐడి అయిపోయింది. సిమిలర్లీ డాట్ విత్ కాలమ్ రీనేమ్డ్ అనేసి పెట్టి సిమిలర్ టు దట్ C2, let's say movie rating. You see, మీకు 3 columns rename అయిపోయింది. Now this looks more attractive and we have meaningful naming convention for each and every column. ఇప్పుడు నాకు ఒక 1000 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, మరి ప్రతిదానికి ఇలాగా విత్ కాలమ్ రీనేమ్ రాసుకుంటా వెళ్తే టైం సరిపోద్దా? ఇస్ ఇట్ ఎ గుడ్ అప్రోచ్ గైస్? No. ఆబ్వియస్లీ. సో అప్పుడు అలాంటి కేసెస్ కోసం ఇంకొక ఫంక్షన్ వచ్చింది అనమాట. ఏంటి అంటే సేమ్ విత్ కాలమ్ రీనేమ్డ్ ఒక లెటర్ ఎక్కువైంది, విత్ కాలమ్స్ రీనేమ్డ్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని మీదకి వెళ్తే డాక్యుమెంటేషన్లోకి సో ఇఫ్ యూ సీ విత్ కాలమ్స్ రీనేమ్డ్ అనేది ఇట్ విల్ హెల్ప్ యూ టు రీనేమ్ మల్టిపుల్ columns from one value to other value, and it is expecting a dictionary. Ante what is the column name, what is the new value that you want to have it, right? If you see ikkada em antunnadante dictionary pass cheyali and aa dictionary lo key value pairs like undali, right? Ippudu aa key value pairs entidi, key వచ్చేసరికి what is the existing column name, what is the new column name ane అనేట్టుగా మనం చేసుకోవాలి అని చెప్తున్నాడు. అండ్ ఆల్సో హీ గేవ్ అస్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ హియర్. సో ఇఫ్ యూ వాంట్ టు రీనేమ్ ఫ్రమ్ ఏజ్ టు ఇలా
యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ యువర్ ఓన్ కీ వాల్యూ పేర్స్. ఇప్పుడు లెట్స్ సే నేనేం చేస్తానంటే నేను ఇలా ఇక్కడ మాన్యువల్గా డిఫైన్ చేయను. ఫస్ట్ నేను వేరియబుల్ పెట్టుకొని renamed columns ఈజ్ ఈక్వల్స్ టు ఒక డిక్షనరీ డిఫైన్ చేసుకుంటా. ఈ డిక్షనరీలో ఏముంటుంది అంటే _C0 వచ్చేసరికి మూవీ ఐడి, similarly let's copy paste this, C1 వచ్చేసరికి యూజర్ ఐడి, అండ్ C2 వచ్చేసరికి రేటింగ్ కదా. సో ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదేంటి, ఇది ఒక డిక్షనరీ ఆబ్వియస్లీ, అంతే కదా, ఇది పైథాన్ డిక్షనరీ. నేనేం చేస్తాను అంటే విత్ కాలమ్ రీనేమ్డ్ ఆఫ్ అని చెప్పి రీనేమ్ కాలమ్స్ డాట్ డిస్ప్లే ఇలా ఇస్తే అదే చేసింది. ఆబ్వియస్లీ నేను మాన్యువల్గా ఇక్కడ డిక్షనరీ ఇచ్చే బదులు ముందుగా డిఫైన్ చేసేసుకున్నా. ఏంటి, వాట్ ఈస్ మై ఒరిజినల్ కాలమ్ నేమ్, వాట్ ఈస్ ద రీనేమ్ వాల్యూ అనేది చేసుకుంటే నాకు మారిపోయింది. ఇప్పుడు లెట్స్ సే అంటే జనరల్గా కోడ్ ఎలా సెగ్రిగేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు క్లీన్గా ఉంది కదా, ఏమేమి కాలమ్స్ ఎలా రీనేమ్ అవ్వాలని ఇక్కడ చెప్తున్నాము, అండ్ జస్ట్ ఇక్కడేమో ఒక వేరియబుల్లా పాస్ చేస్తాము, సరిపోయింది కదా మనకి. ఇప్పుడు నేను ఏమైనా మార్చాలి అనుకుంటే కోడ్లో యాక్చువల్ లాజిక్లోకి వెళ్ళకుండా జస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ అండర్స్కోర్ పెట్టాలి అనుకోండి, ఇక్కడ పెట్టుకుంటాను, ఆటోమేటిక్గా మారిపోయింది. సి, ఈజ్ ఇట్ క్లియర్ సో ఫార్? ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇదే ప్రాసెస్లో. వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఐ వాంట్ టు సెలెక్ట్ ఓన్లీ ద యూజర్ ఐడి. ఓకేనా, నాకు యూజర్ ఐడి అండ్ మూవీ రేటింగ్ మాత్రమే కావాలి. ఓకే, అండ్ ఐ వాంట్ టు అప్లై ఆన్ టాప్ ఆఫ్ దిస్ లాజిక్. అంటే ఈ పర్టికులర్ కాలమ్ నేమ్స్ యూజ్ చేసుకుని ఐ వాంట్ టు సెలెక్ట్ ద యూజర్ ఐడి అండ్ మూవీ రేటింగ్. నేనేం చేస్తానంటే ఈ రిజల్ట్ అంటే ఆబ్వియస్లీ ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. నేను డిస్ప్లే ఫంక్షన్ వాడలేదు అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఒక డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది. ఇట్ ఈస్ సేయింగ్ దిస్ ఇస్ గోయింగ్ టు రిటర్న్ అ డేటా ఫ్రేమ్. అంతేగాని నేను రిజల్ట్ చూపించిందా? లేదు. ఎందుకు? బికాస్ వీ డిడ్ నాట్ కాల్ ఎనీ యాక్షన్. ఇంతకు ముందు ఏంటి అంటే డాట్ డిస్ప్లే అని ఉంది. డిస్ప్లే ఏంటిది? ఒక యాక్షన్. యాక్షన్ ఎన్కౌంటర్ అయినప్పుడే అప్పటిదాకా రాసిన లాజిక్, ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ మొత్తం అప్లై అవుతుంది మన డేటా మీద. రైట్, సో ఇప్పుడు తీసేద్దాం. నేనేమంటాను అంటే ఈ రిజల్ట్ని ఇంకొక వేరియబుల్లో పెట్టుకుందాం, సో దట్ ఆబ్వియస్లీ ఈ కోడ్ అనేది నీకు డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది. అవునా? ఎప్పుడైతే మీరు ఈ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తారో, చెయ్యంగానే ఇట్ ఈస్ సేయింగ్ you will get a data frame in return. సో ఆ డేటా ఫ్రేమ్ రిటర్న్ అయినప్పుడు ఎక్కడో చోట స్టోర్ చేసుకోవాలి కదా. ఒక ఫంక్షన్ అనేది మీకు ఏదైనా వాల్యూ రిటర్న్ చేస్తుంది అనుకోండి, యూ హ్యావ్ టు స్టోర్ దట్ వాల్యూ సమ్వేర్. సో ఆబ్వియస్లీ యూ నీడ్ టు క్రియేట్ లెట్స్ సే renamed df is equals to అని ఇలా పెట్టుకొని ఇచ్చేసారు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్గా ఒకటి రిజిస్టర్ అయింది అనమాట. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేశాక ఆ రిజల్ట్ని ఇంకొక డేటా ఫ్రేమ్లో స్టోర్ చేసుకో అని చెప్తున్నాం. సో రీనేమ్ డేటా ఫ్రేమ్ అనేది ఒక డేటా ఫ్రేమ్ అయిపోయింది. ఐ మీన్ రీనేమ్ డిఎఫ్ అనేది ఒక వేరియబుల్ ఇనిషియల్గా, ఆ వేరియబుల్ అనేది ఒక డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ అయిపోయింది. రైట్, ఇప్పుడు నేనేం చేయొచ్చు, కావాలంటే రీనేమ్ డిఎఫ్ డాట్ డిస్ప్లే అని కొట్టినా నాకు అదే రిజల్ట్ వస్తుంది. అంటే అప్పటిదాకా రాసిన ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి డిస్ప్లే చేస్తున్నట్టు. రైట్, ఇప్పుడు నేనేమన్నాను, నాకు యూజర్ ఐడి అండ్ మూవీ రేటింగ్ మాత్రమే కావాలి అన్నాను. సో మీకు ఎస్క్యూఎల్లో ఒక కాలమ్ని సెలెక్ట్ చేయాలనుకోండి, ఒక కాలమ్ని మీరు ప్రింట్ చేయాలనుకోండి, మీరు ఏం వాడతారు? హలో, సెలెక్ట్ కాలమ్ సెలెక్ట్ అని ఇచ్చి ఏదైతే పర్టికులర్ కాలమ్ కావాలో దాన్ని సెలెక్ట్ కాలమ్ ఫ్రమ్ టేబుల్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కూడా మనకి సెలెక్టే ఉంటుంది అనమాట. డేటా ఫ్రేమ్ నేమ్ డాట్ సెలెక్ట్ అని చెప్పి సెలెక్ట్ లోపల
యూ కెన్ యాక్చువల్లీ గివ్ యువర్ ఇండివిజువల్ కాలమ్ నేమ్స్. సో కాలమ్ నేమ్స్ ఇవ్వడానికి రకరకాల సింటాక్స్లు ఉన్నాయి అనమాట. అంటే రకరకాల అంటే ఎక్కువ ఏం లేవు, ఒక త్రీ సింటాక్సెస్ ఆర్ 4 సింటాక్సెస్ ఉంటాయి అనమాట. సింపుల్గా ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ అని చెప్పి ఇలా కొటేషన్స్లో సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ఎనీథింగ్ ఈస్ ఫైన్. నాకేం కావాలి, యూజర్ ఐడి కావాలి, కాపీ చేసుకుంటాను, పేస్ట్ అండ్ కామా, and the other column is movie rating. This is my other column. You see, అంటే ఈ రీనేమ్ డేటా ఫ్రేమ్లో 3 కాలమ్స్ ఉన్నాయి, కానీ ఈ రీనేమ్ డేటా ఫ్రేమ్ మీద నేను ఒక సెలెక్ట్ అప్లై చేస్తున్నా, సెలెక్ట్ ఫంక్షన్ అప్లై చేస్తున్నా. ఓకేనా? సెలెక్ట్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 3 కాలమ్స్ ఉన్నా నేను ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నానో ఆ కాలమ్స్ మాత్రమే ప్రింట్ అవుతున్నాయి. రైట్? లేదు నాకు అన్ని కాలమ్స్ కావాలనుకోండి, స్టార్ ఇచ్చుకోవచ్చు. స్టార్ ఇస్తే ఏమైంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్నట్టే ఉంటుంది. అప్పుడు దీనికి అండ్ దెన్ దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు కదా, ఏదన్నా ఒకటే రిజల్ట్ ఇస్తుంది, అంతే కదా. సెలెక్ట్ స్టార్ అని ఇచ్చినా అసలు ఆ సెలెక్ట్ అనేది యూజ్ చేయకుండా డేటా ఫ్రేమ్ డాట్ డిస్ప్లే కొట్టినా ఒకటే రిజల్ట్ వస్తుంది. సో సెలెక్ట్ అనేది జనరల్గా కాలమ్స్, ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ కాలమ్స్ని పిక్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు అనమాట. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? Yes. Now let's go back here. డిస్ప్లే చేసాం. ఇప్పుడు లెట్స్ సే ఇది ఎస్క్యూఎల్ టేబుల్ అనుకోండి, మీరు ఇక్కడ చూసిన రిజల్ట్ని ఎస్క్యూఎల్ టేబుల్ అనుకుందాం. నాకేం కావాలి అంటే ఏ మూవీస్కి అయితే రేటింగ్ మోర్ దాన్ 3 ఉందో వాటిని మాత్రమే నాకు ఫిల్టర్ చేయమని చెప్పాలి, అంటే వాటిని మాత్రమే రిట్రీవ్ చేయి. ఇక్కడ టోటల్ ఆఫ్ 1501 రికార్డ్స్ ఉన్నాయి, కానీ ఇందులో ఎన్ని రికార్డ్స్ 3 కన్నా ఎక్కువ ఉంటాయి అనేది మనకు తెలియదు. అవి మాత్రమే నాకు, ఆ రికార్డ్స్ మాత్రమే ప్రింట్అవుట్ చేయాలి అని అడుగుతుంది. అది ఎస్క్యూఎల్ ఎలా చేస్తారు మీరు? ఒక ఎస్క్యూఎల్ క్వెరీ రాయాలనుకోండి, ఎలా రాస్తారు? వేర్ మూవీ రేటింగ్ ఆర్ ఈక్వల్ టు, వాయిస్ క్లియర్గా లేదు. Where greater than or equal to something. అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో అండ్ సో టేబుల్ వేర్ కాలమ్ నేమ్ ఈజ్ గ్రేటర్ దెన్ సో అండ్ సో అని చెప్పి చెప్తారు. సిమిలర్లీ ఎగ్జాక్ట్గా అంతే. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ సెలెక్ట్ చేశాక నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నా, డాట్ వేర్ అని చెప్పి, వేర్లో నా కండిషన్ ఏంటి, మూవీ రేటింగ్ 3 కన్నా ఎక్కువ ఉండాలి, అవునా? రైట్? సో నేనేంటంటే ఇది సెలెక్ట్ చేసుకుంటా. సో ఇందాక చెప్పాను కదా, ఒక కాలమ్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక రకరకాల సింటాక్స్లు నేను చెప్పాను కదా. సో ఇక్కడ కూడా ఆబ్వియస్లీ ఒక ఇండైరెక్ట్గా సెలెక్టే చేస్తున్నాం, అంటే 2 కాలమ్లు ఉన్నాయి, ఆ 2 కాలంలో మనకి ఒక కాలం పిక్ చేసుకోమని చెప్తున్నాం. సో ఇక్కడ ఇలా యూజ్ చేసుకోవచ్చు. కాలమ్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. ఓకే, ఇన్బిల్ట్ ఫంక్షన్ స్పార్క్లో కాలమ్ అనే ఫంక్షన్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మీరు ఒక పర్టికులర్ కాలమ్ని పిక్ చేసుకోవాలనుకోండి ఒక డేటా ఫ్రేమ్లో, కాలమ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కాలమ్ ఆఫ్ ఇలా పెట్టి మూవీ రేటింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ లెట్స్ సే 3 అనుకుందాం. ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే కాలమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో బై డిఫాల్ట్ మీరు పైథాన్లో ప్రింట్ 1+1 అనగానే మీకు ఒక ప్రింట్ చేస్తుంది, కానీ ఒక పాండాస్ కోడ్ రాశారనుకోండి, పాండాస్ లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోకుండా మీకు వర్కౌట్ అవుద్దా, ఎర్రర్ త్రో చేస్తుంది. సిమిలర్లీ ఈ కాలమ్ అనేది కూడా డిఫాల్ట్గా రాదనమాట, డిఫాల్ట్గా స్పార్క్ సెషన్తో రాదు. మనం స్పెసిఫిక్గా ఒక లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఐ మీన్ ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఒక లైబ్రరీలో ఉన్న ఈ ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేంటిది అంటే ఫ్రమ్ PySpark.SQL.Functions. సో మీకు ఏ ఫంక్షన్ కావాలి అన్నా సరే స్పార్క్లో, అంటే మెజారిటీ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ అండర్ PySpark.SQL.Functions అనే ఒక లైబ్రరీలో ఇంపోర్ట్, I might be saying the terminology wrong, library antara module antara anedi, again I'll leave it there, but yeah, from PySpark.SQL.Functions import column.
సో కాలం ఇంపోర్ట్ చేసుకున్నా. ఇప్పుడు చూస్తే ఇక్కడ రెడ్ కలర్ హైలైట్ అవ్వట్లేదు. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ 1501 రికార్డ్స్ నుంచి మనకి 174 రికార్డ్స్ ఫిల్టర్ అయిపోయింది. అంటే దీస్ ఆర్ ది ఓన్లీ మూవీస్ ఫర్ విచ్ ద రేటింగ్ ఈజ్ మోర్ దాన్ 3. అవునా? అంతే కదా చెప్తుంది ఇక్కడ. ఎస్. సో ఇక్కడ వేర్ బదులు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏంటి అంటే ఫిల్టర్ అంటారు అనమాట. అండ్ బోత్ వర్క్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే. ఓకేనా? You can also use the filter instead of where function, which works exactly the same way. Is that clear so far? Yes. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం కాంప్లెక్సిటీ పెంచుతాం. ఓకేనా? అర్థమవుతుందా? ఆర్ యూ ఏబుల్ టు కీప్ అప్ విత్ ద పేస్? గైస్, ఓకే, ఐల్ టేక్ దట్ యాజ్ అన్ ఎస్. నా ఇప్పుడు నేనేమంటానంటే, ఓకే, నాకు మూవీ రేటింగ్ 3 కన్నా ఎక్కువ ఉన్నాయని వచ్చినాయి. ఇప్పుడు నాకేం కావాలి అంటే, ఐ వాంట్ టు సీ ఇన్స్టెడ్ ఆఫ్ మూవీ రేటింగ్ గ్రేటర్ దాన్ 3, ఐ వాంట్ టు సీ ఆల్ ద list of movie IDs and the movie ratings for user ID 9. అంటే యూజర్ ఐడి 9 ఎవరైతే ఉన్నారో అతను ఏ మూవీస్ కి ఎంతెంత రేటింగ్ ఇచ్చాడు అనే ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకేనా? సో అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ యూజర్ ఐడి ఐ విల్ సెలెక్ట్ మూవీ ఐడి అండ్ మూవీ రేటింగ్ అండ్ ఫిల్టర్ బై యూజర్ ఐడి. ID whose value is equal to 9. What is it saying? Sorry, yeah, double equal to. Yeah. So user ID 9 టోటల్గా 16 మూవీస్ రేటింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 16 మూవీస్ కి రేటింగ్ లో ఎన్ని యూజర్ ఐడి 9 ఎన్ని వాటికి 3 కన్నా ఎక్కువ రేటింగ్ ఇచ్చాడని కావాలి అనుకోండి. అంటే వీటి మీద ఇంకొక ఫిల్టర్ కొట్టాలి. అవునా? ఆల్రెడీ యూజర్ ఐడి 9 ఉన్న వ్యక్తి 16 మూవీస్ కి రేటింగ్ ఇచ్చాడు. ఆ 16 మూవీస్ లో ఎన్ని మూవీస్ కి 3 కన్నా ఎక్కువ రేటింగ్ ఉందో కావాలి. అప్పుడు ఏం చేస్తాను, అండ్ కాదు, ఇక్కడ and column of, I will say movie rating is greater than 3. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఈ రీనేమ్ డేటా ఫ్రేమ్ లో మొత్తం డేటా ఉంది. ఆ డేటా ఫ్రేమ్ లోంచి సెలెక్ట్ మూవీ ఐడి అండ్ మూవీ రేటింగ్, ఆ కాలం సెలెక్ట్ చేసి వాటి మీద ఫిల్టర్ చేయి. ఎలా ఫిల్టర్ చేయాలి? యూజర్ ఐడి 9 ఉన్న రికార్డ్స్ అన్ని పక్కకు తీసి వాటిలోంచి ఏ రికార్డ్స్కి అయితే మూవీ రేటింగ్ 3 కన్నా ఎక్కువ ఉందో వాటిని పిక్ చేయి అని చెప్తున్నాం. అంతే కదా? ఆమె కరెక్ట్? Yes. So execute this. It is saying does not exist. See, let's use where instead of filter. ఏదన్నా సింటాక్స్ మిస్టేక్ ఇచ్చామా? ఈజ్ ఈక్వల్ టు 9 and let's do one thing.
let's do one thing. I think column of movie rating is greater than, ఇది ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇది ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. లెట్స్ సీ. యా, సింటాక్స్ మిస్టేక్. సో ప్రాబబ్లీ యాంపర్సెంట్ సింబల్ వాడుతున్నాం కాబట్టి ఒక్కొక్క ఫిల్టర్ కండిషన్ని ప్రాపర్గా బ్రాకెట్స్ పెట్టి సెపరేట్ చేస్తే మనకి సింటాక్స్ కరెక్ట్ అయిపోయింది. సో యా, బేసికలీ వాట్ ఇట్ ఈస్ సేయింగ్ ఈస్ గ్రేటర్ దాన్ 3 మూవీ రేటింగ్ గ్రేటర్ దాన్ 3 ఉన్న రికార్డ్స్ యూజర్ ఐడి 9కి టోటల్ ఒకే ఒక మూవీ ఉంది, అండ్ ఆ మూవీ ఐడి వచ్చేసరికి 0 ఉంది. లెట్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 పెడితే ఇంకొన్ని ఎక్కువ రావచ్చు. యా, ఇస్ దిస్ క్లియర్ సో ఫార్? ఇట్స్ క్లియర్. సో ఇప్పుడు ఇవన్నీ మనం PySpark లో చేసాం. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ విత్ సీక్వెల్, ఐ విల్ షో యూ అ వెరీ వెరీ సింపుల్ స్టెప్. సో ఇదంతా PySpark లో చేసే బదులు స్పార్క్ సీక్వెల్ లో ఎలా చేయొచ్చు అంటే, మీరు డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసేటప్పుడే చివర్లో డాట్ క్రియేట్ అంటే మనకి ప్రతి ఒక్క డేటా ఫ్రేమ్ క్రియేట్ అయ్యాక యూ కెన్ కన్వర్ట్ ద డేటా ఫ్రేమ్ టు ఏ టెంపరరీ వ్యూ on which you can apply a SQL query. So let's do very simple thing. We'll discuss more about what are views, how can we use them, what are the different types of views tomorrow. But for now, let's understand that whatever the data frame that you have created, you can convert that into a view. అంటే ఒక వ్యూ లోకి కన్వర్ట్ చేశాక దాని మీద మీరు SQL queries రాసుకోవచ్చు. let's name this view name as SQL లో అందరికి వ్యూస్ ఐడియా ఉందిగా, అంటే ఒక టేబుల్ అంటే ఫిజికల్ గా డేటా ఉంటుంది, వ్యూ అంటే ఇట్స్ ఎ వర్చువల్ టేబుల్. నౌ యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ వ్యూ విత్ ద నేమ్ ఆఫ్ శాంపుల్ మూవీ లెన్స్ డేటా. ఇప్పుడు ఈ వ్యూలోని డేటా ఎలా క్వెరీ చేయొచ్చు అంటే, మీరు ఈ పైథాన్ నోట్బుక్ లో ఉన్నారు, ఈ నోట్బుక్ లాంగ్వేజ్ పైథాన్, కానీ ఈ నోట్బుక్ లో మీరు స్కేలా కోడ్ రాసుకోవచ్చు, ఆర్ కోడ్ రాసుకోవచ్చు, సీక్వెల్ కోడ్ రాసుకోవచ్చు. సింపుల్ గా ఒక SQL క్వెరీ రాసుకోవాలి అనుకోండి, సింపుల్ గా ఇక్కడ ఈ సెల్లో ఇక్కడ పైథాన్ ఉంది డిఫాల్ట్ లాంగ్వేజ్, అది క్లిక్ చేస్తే యూ హ్యావ్ ఆప్షన్ ఆఫ్ కన్వర్టింగ్ దిస్ సెల్ టు యూజ్ అ డిఫరెంట్ లాంగ్వేజ్ యాజ్ వెల్. ఇప్పుడు నేను సీక్వెల్ లోకి మార్చుకుందాం అనుకుంటున్నా. సీక్వెల్ క్లిక్ చేయగానే %SQL వచ్చేసింది. %SQL ఇచ్చాక ఐ విల్ సే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇలా ఇవ్వగానే now I have my columns, all my data. ఇప్పుడు నేనేం చేయాలి, కాలమ్స్ ని రీనేమ్ చేయాలి. ఎలా చేయొచ్చు SQL లో _C0 as movie ID blah 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 అలా C0 as movie ID comma movie rating. ఓకే, సో మీరు అక్కడ ఇంత పెద్ద లాజిక్ రాసే బదులు ఇక్కడ సింపుల్గా మీకు వచ్చిన నార్మల్ సీక్వెల్ రాసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాము, కాలమ్స్ రీనేమ్ చేశాక we basically selected only 2 columns, right? And 2 columns తో పాటు మనం ఒక లాజిక్ రాసాం, ఏమని, యూజర్ ఐడి is equals to 9, మూవీ రేటింగ్ is greater than 3. కాకపోతే ఎప్పుడు రాసాము, మనం కాలమ్స్ రీనేమ్ చేసి ఆ రిజల్ట్ ని ఇంకో డేటా ఫ్రేమ్ లో పెట్టుకొని, రైట్, తర్వాత ఆ రీనేమ్ అయిన కాలమ్స్ మీద లాజిక్ రాసాం. కానీ మనం ఇక్కడ అది కూడా చేయని అవసరం లేదు. I hope you all know what is order of execution of a SQL query. జనరల్గా SQL క్వైరీలో ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫ్రమ్ క్లాజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే వాట్ ఎవర్ ద టేబుల్ that is provided after the from keyword,
that will be executed first. అంటే ఆ పర్టికులర్ టేబుల్ నుంచి డేటాని తీసుకోమని అర్థం. ఫ్రమ్ తర్వాత జాయిన్స్ ఉంటే జాయిన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాత వేర్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ మీన్ వేరు గ్రూప్ బై హ్యావింగ్ అండ్ దెన్ వాట్ ఎవర్ ఆ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ సీక్వెల్ క్వెరీ, అది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేనేం చెయ్యొచ్చు అంటే వేర్ అండర్ స్కోర్ నాకు యూజర్ ఐడి అనేది సెకండ్ కాలం, సో అండర్ స్కోర్ C1 is equals to 9 and underscore C2 is greater than 3. And నాకేం కావాలి, ఓన్లీ మూవీ ఐడి అండ్ మూవీ రేటింగ్ కావాలి, నాకు యూజర్ ఐడి అవసరం లేదు. గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా మనం అనుకుంది. నౌ ఇఫ్ యూ కంపేర్ బోత్ ద రిజల్ట్స్, it will be exactly the same, right? 0 4 0 4 1 3 1 3 5 3 5 3. అంటే నేను అన్ని స్టెప్స్ లో రాసే పైస్పార్క్ కోడ్ ఏదో నేను సింపుల్ గా ఒక షార్ట్ కట్ లో SQL క్వెరీ రాసేసాను, అండ్ ఆ రీనేమింగ్ అవన్నిటిని కూడా నేను షార్ట్ కట్ చేసేసాను. సో ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ విత్ SQL, యూ కెన్ ఎక్సెల్ ఇన్ స్పార్క్ వెరీ ఫాస్ట్లీ, అంటే యూ కెన్ ఈజీలీ లెర్న్ స్పార్క్ వెరీ ఫాస్ట్లీ. But PySpark is also very good, and it will give you strength in writing cross-functional code. అంటే ఒకే నోట్బుక్ లో మీ కన్వీనియన్స్ బట్టి బోత్ PySpark రాసుకోవచ్చు, SQL రాసుకోవచ్చు. And if you know SQL better, then you can easily convert your SQL code into PySpark code. If someone asks you a question in interview to write a PySpark code, you can't say I know only SQL, right? So it's better to learn a little bit of PySpark and a lot of SQL. Okay, that's my suggestion. So I'll stop here for today, and if you have any questions, please feel free to ask now. Okay, I'll take it as a no, and thank you guys. Thank you for joining. Bye-bye.